ఈ ఐస్ క్రీమ్ని ఫ్రీజర్ నుంచి తీసేంత వరకు ఒప్పుకోలేదు మా పిల్లలైతే. సో జాంకాయతో ఐస్ క్రీమ్ని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసా. ఎలా ఉంటుందో అనుకున్నా. గువావా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. యూనిక్ ఫ్లేవర్తో. ఎలా చేయాలంటే ముందుగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న జాంకాయని కట్ చేసి అందులో ఉన్న గుజ్జుని ఇలా స్పూన్ తోటి జాగ్రత్తగా తీయాలి. గుజ్జు మొత్తం తీసేసాక జాంకాయ ఇలా బౌల్ లాగా ఉంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి జాంకాయ గుజ్జుని వేసి అందులో వెనీలా ఐస్ క్రీమ్ని 2 చెంచాల పంచదార వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని జాంకాయలోకి స్టఫింగ్లా చేసుకుంటే సరిపోతుంది. చూస్తుంటే నోట్లో నోరు ఊరిపోతుంది కదా. ఇంకిష్ కలర్లో స్టఫ్ చేసుకున్న జాంకాయని డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేయాలి. తర్వాత జాంకాయని స్లైస్ చేసి పైన కొంచెం కారపొట్టు గార్నిష్ చేసుకొని తింటుంటే గువావా ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ అయితే అద్దరిపోయింది. నా ఫేస్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. క్రీమీ అండ్ ఫ్లేవర్ఫుల్గా సూపర్గా ఉంది. నేనైతే ఈ ఐస్ క్రీమ్కి ఫ్యాన్ అయిపోయాను. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాగుంది. సూపర్ ఉంది.